సో జనరల్‌గా మనకి ఏదైనా జాబ్ ఆఫర్ లెటర్ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, వాళ్ళు ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ గానీ, అసలు కంపెనీ పాలిసీస్ గానీ, అండ్ కంపెనీ యొక్క వర్క్ కల్చర్ గానీ, ఇవన్నీ తెలుసుకోకుండా ముందు మనం యాక్సెప్ట్ చేసేస్తుంటాం. మరి ఒక 3 థింగ్స్ మాత్రం మీరు మీ జాబ్ ఆఫర్ లెటర్‌ని యాక్సెప్ట్ చేసే ముందు 3 థింగ్స్ చెక్ చేసుకోవాలండి. ఇవి చెక్ చేసుకున్నాకే మీరు ఆఫర్ లెటర్‌ని యాక్సెప్ట్ చేయండి. అది మీరు ఫ్రెషర్ అయినా ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అని ఎవరైనా సరే. మరి ఫస్ట్‌ది ఏంటంటే మీ శాలరీ బ్రేకప్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. చాలామందికి ఈ విషయాలు తెలియదు. ఇప్పుడు మీకు శాలరీ ప్యాకేజ్ 15 lakhs అనగానే 15 lakhsకి మంత్లీ ఒక 1 lakh అబోవ్‌నో లేకపోతే ఇలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. బట్ మనకి టేక్ హోమ్ శాలరీ చాలా తక్కువగానే ఉంటుంది. సో మీరు అందుకే మీ సీటీసీ ఎంత, మీ ఫిక్స్డ్ శాలరీ ఎంత అండ్ వేరియబుల్ పే ఎంత ఉంది ఈ శాలరీలో, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అప్పుడు మీరు ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేయండి. ఎవరైనా సరే మాకు ఇంత ప్యాకేజ్ నాకు మంత్లీ ఇంత అమౌంట్ నాకు హ్యాండ్స్లో రావాలి అనుకునే వాళ్ళు మీ క్యాలిక్యులేషన్ తగ్గట్టు, మీ ఎక్స్పీరియన్స్, మీ అన్ని డీటెయిల్స్ అన్ని తగ్గట్టు మీరు చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ ఏంటంటే మీ యొక్క జాబ్ రోల్ ఏంటి, మీ యొక్క ప్రాజెక్ట్ ఏంటి, వీటి గురించి కన్ఫర్మ్ తెలుసుకోండి. మీరు ఎలా అంటే అలాగా నాకు ఇంకా మంచి ప్యాకేజ్ వచ్చింది, నాకు మంచి ఆఫర్ వచ్చిందని జాయిన్ అవ్వద్దు, యాక్సెప్ట్ చేయొద్దు. ఇక్కడ వాళ్ళు జస్ట్ మీకు చెప్పటమేమో మీ రోల్ ఏదో డెవలప్మెంట్ రోల్ అని చెప్తారు. బట్ యాక్చువల్గా మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏ సపోర్ట్ రోలో, మెయింటెనెన్స్ పార్ట్, ఏదో మోనిటరింగో ఇలాంటిది ఏదన్నా ఇచ్చారంటే మీ కెరీర్ మళ్ళీ స్పాయిల్ అయినట్టు. ఎందుకంటే మీరు అప్పటి వరకు డెవలప్మెంట్ రోల్ వర్క్ చేస్తూ డెవలప్మెంట్లో మంచి కాంట్రిబ్యూషన్ చేసుండి, మంచి లేటెస్ట్ స్కిల్స్ మీద వర్క్ చేసుండి, ఒక్కసారిగా మీరు న్యూ కంపెనీ జాయిన్ అయిన తర్వాత మీకు ఏదో ఓల్డ్ టెక్నాలజీస్ మీదో లేకపోతే లెగసీ అప్లికేషన్స్, లెగసీ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయించడం, ఏదన్నా సపోర్ట్ రిలేటెడ్వి కానీ మీకు రోల్ కానీ ఇచ్చారంటే ఆ నెక్స్ట్ 2 years మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోలేరు. అండ్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు అయిపోతుందండి. మీ స్కిల్స్ పరంగా మీ ప్రొఫెషనల్గా గ్రో ఉండదు. అందువల్ల నా రోల్ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నన్ను ఎలాంటి ప్రాజెక్ట్లో మ్యాప్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాకే యాక్సెప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ థింగ్ అంటే ఆ యొక్క నోటీస్ పీరియడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ బాండ్ అండ్ సర్వీస్ అగ్రిమెంట్ ఏమైనా ఉన్నాయో అన్నీ చెక్ చేసుకో. ఎస్పెషల్లీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ బాండ్ ఉన్నా, అంటే మీరు ఒక 2 years వర్క్ చేయాలనో 3 years వర్క్ చేయాలనో ఉంటే, ఏదన్నా రీపేమెంట్ క్లాజ్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్లో చిన్న అక్షరాలతో ఉంటాయి, అవన్నీ క్లియర్గా చదువుకున్నాకే మీరు అవన్నీ రీడ్ చేయండి. అప్పుడే మీరు ఆఫర్ని యాక్సెప్ట్ చేయండి మీకు నచ్చితే. ఓకే, సో చాలామంది ఫ్రెషర్స్ విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ అయితే మాత్రం ఎంప్లాయ్మెంట్ బాండ్ ఉంటుంది, 2 years 3 years బాండ్ ఉంటుంది. ఇన్ కేసు మీరు మధ్యలో జాబ్ వద్దనుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు అనుకోండి బయటికి, ఏంటి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలాంటి పాలసీస్ ఉన్నాయి, నేను ఏమైనా అమౌంట్ పే చేయాలా బ్రేక్ తీసుకుంటే, కంపెనీ నుంచి బయటకు వస్తే, సో ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఏమైనా రీపేమెంట్ చేయాలా, అలాంటి క్లాజెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అప్పుడు మీరు జాయిన్ అవ్వండి. ఈవెన్ ఫ్రెషర్ అయినా ఆర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా సరే ఈ నోటీస్ పీరియడ్ అసలు ఎంత, 2 months 3 months, ఇన్ కేస్ నేను 3 months సర్వ్ చేయలేను, నేను ఏమన్నా 2 monthsలో బయటికి వెళ్ళొచ్చా, ఇలాంటివన్నీ కూడా నోటీస్ పీరియడ్ కూడా అన్ని చెక్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్ రీడ్ చేసుకొని అప్పుడు మీరు ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేయండి. సో ఇవండి మెయిన్ 3 things మీరు చెక్ చేయాల్సినవి. మీ శాలరీ బ్రేకప్ అండ్ జాబ్ రోల్స్ అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా మీ నోటీస్ పీరియడ్ అండ్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ బాండ్ అంటే ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే, సో ఇలాంటి మోర్ రియల్ ఇంటర్వ్యూ టిప్స్ అండ్ కెరీర్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంట్రెస్ట్ కోసం మన లక్కీ టెక్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా మీకు ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంట్రెస్ట్ కావాలంటే ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి, నేను ఫర్దర్గా కాంటాక్ట్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. మోర్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.